భార్య భర్త అయినటువంటి దంపతులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం తపిస్తుంటారు. వాళ్ళ కోసం రాత్రి పగలు కష్టపడి రూపాయి రూపాయి కూడేసి ఆస్తులు సంపాదించి వాళ్ళు ప్రశాంతంగా బ్రతకాలి అని కోరుకుంటారు. కానీ ఆ ప్రశాంతంగా బ్రతికే మగపిల్లలు అన్నది ఇప్పుడు ఆ వృద్ధులకి శాపం అవుతుంది. ఆ మగపిల్లలు తమ భార్యల మాట వింటున్నారు. ఆ భార్యలేమో మమ్మని మేము చూసుకుందాం కానీ నీ భార్యను మాత్రం చూసుకోము, మీ అమ్మని మాత్రం మేము చూసుకోము, మీ అమ్మ ఉంటే నేను వెళ్ళిపోతా, లేకపోతే మీ అమ్మ ఉంటే నేను గొడవ పడతా. రోజు అత్తలతో తగవలు పడేటటువంటి అత్తల్ని రానివ్వని కోడళ్ళు. ఆ భార్యని ఏమనలేక, ఆ తల్లిని ఏమనలేక చా ఇప్పుడు నానా చావు చస్తున్నది మగవాళ్ళు. చివరికి దీని వలన నేరస్తులుగా మిగులుతున్నది మగవాళ్ళు. తాజాగా జరిగినటువంటిది నిన్నగాక మొన్న ముగ్గురు కుర్రోళ్ళు కలిసి, ముగ్గురు కుర్రోళ్ళు ఏంటి, ముగ్గురు మధ్య వయస్కులైనటువంటి వాళ్ళు తమ తండ్రిని తీసుకొచ్చేసి అక్కడ గుంటలో పడేసేసి పెట్టేసేసి వదిలేసి వెళ్ళిపోయినటువంటి సంఘటన తమిళనాడుది మాట్లాడుకున్నాం. అక్కడ చివరికి ఆ చుట్టుపక్కల ఇదే తమిళనాడు కాదు, ఇక్కడే మన దీని దగ్గర ఇది తెలంగాణ దగ్గర అనుకుంటా, అక్కడ చివరికి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే తీసుకొచ్చింది. మరొక ఇష్యూ ఇప్పుడు తాజాగా ఇది కూడా వేరే రాష్ట్రంలో కర్ణాటకలోని బీదర్ సమీప సింధోల్ తాలూకాకి చెందినటువంటి సుశీలమ్మకి ముగ్గురు సంతానం. ఆవిడకి 86 ఏళ్ళు. తన పేరుతో ఉన్న 30 ఎకరాల వ్యవసాయ భూమిని ఈ మధ్యనే ముగ్గురు 10 ఎకరాలు రాయించేసుకున్నారట. ముగ్గురు కొడుకులు 4 నెలలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉండాలని పెట్టుకున్నారట. అట్లా పెట్టుకున్నటువంటి సందర్భంలో ఈ భార్యలు వచ్చేటప్పటికి మేము చూడము అని చెప్తున్నారట. చివరికి ఈ ముగ్గురు కొడుకులు కలిసి తీసుకెళ్లి తల్లిని ఒక లాడ్జీలో వదిలిపెట్టి వచ్చేశారు. చివరికి అది కాస్త వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.